బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 13 వీక్స్ కంప్లీట్ కూడా చేసుకుంది. అయితే ఇప్పుడు ఇందులో టాప్ 5 టాప్ 4లో బడా ట్విస్టులు ఉండబోతున్నాయి అంటున్నారు. సో వాటి గురించి ఒకసారి వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే టాప్ 4 టాప్ 5కి సంబంధించి ట్విస్టులు అంటే బిగ్ బాస్ ఎలా పెట్టచ్చు అంటారు? ఊహించని ట్విస్టులు అంటే ఇప్పటి కెప్టెన్సీస్ పరంగా ఒక్కొక్కరు 2 సార్లు అయినవి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎవరెవరైతే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయారు. ఫస్ట్లో ఎవరికైతే ఒక ఎంట్రీ లీస్ట్ ఓట్లు పడ్డాయని వాళ్ళు వచ్చారో వాళ్ళు దివ్య మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయింది. ఇకపోతే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చివరిగా మిగిలింది 7 ఎంతమంది ఉన్నారు, 7 అనుకుంటా కదా. సంజన గారు, భరణి గారు, సుమనన్న, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతు, తనూజ, ఇమాన్యుల్ 8 మంది ఉన్నట్టున్నారు. సో వీళ్ళల్లో ఎవరెవరు వెళ్ళిపోతారు అంటే మొదటి నుంచి బాగా క్రేజ్ బాగా ఆడుతుందంటే ఆబ్వియస్లీ జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి ఇమాన్యుల్ క్రేజ్ ఉంది. ఇకపోతే భరణి గారు అంటే సీనియర్ ఆర్టిస్టు, బాహుబలి లాంటి పెద్ద సినిమాలు కూడా యాక్ట్ చేశారు, సీరియల్లో కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. సంజన గారు సినీ ప్రస్థానంలో హీరోయిన్గా ఒక 15-16 సినిమాలు చేశారు, అన్ని లాంగ్వేజ్ కలిపి. బుజ్జిగాడులో త్రిషా చెల్లెలుగా చేశారు. తర్వాత సుమన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, కమెడియన్లో 300 పైచీలకు సినిమాలు చేసిన బిజీ ఆర్టిస్ట్. కాకపోతే తనూజ సీరియల్లో ఫేము. ఇకపోతే డీమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళు మామూలుగా దాన్ని ఏమంటారు కామన్ మ్యాన్ దీంట్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు. తర్వాత రీతు మా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసిన అమ్మాయి. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా ఎవరెవరు ఉంటారో ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది డిఫరెంట్గా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు మరలా ఫైనల్ ఇప్పుడు 13th వీక్ వచ్చేసరికి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. సో కళ్యాణ్ దీంట్లో లేడు ఏ నామినేషన్. ఇమాన్యుల్ కూడా లేనట్టున్నాడు. ఇకపోతే భరణి, సుమనన్న, సంజన, డీమాన్ పవన్, రీతు, తనూజ వీళ్ళు 6 ఉన్నట్టున్నారు ఓటింగ్ లో. సుమనన్న కూడా ఉన్నాడు. కళ్యాణ్ తర్వాత కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ లేడు, తర్వాత ఇమాన్యుల్ ఒకడు లేడు. సో వీళ్ళు 6 ఉన్నారు 8 మందికి గాను. సో ఈ వీక్ మాక్సిమం సంజన గారు, సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవచ్చు, 2 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఫైనలిస్ట్ గా ఈ వీక్ ఒకరు కానీ 2 కానీ వెళ్తే నెక్స్ట్ వీక్ ఒకరు వెళ్తారు, ఆ నెక్స్ట్ వీక్ ఫైనలిస్ట్ 5 మెంబర్స్. సంజన గారికి కాస్త ఓటు బ్యాంకింగ్ పెరిగింది మొన్న ఇష్యూ తోటి పెరిగింది అంటున్నారు కానీ ఆవిడ ఏదైతే రీతుతోని కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడడం, రీతు పవన్ పక్కన కూర్చుంటారు, పొద్దున్న లేస్తే వీళ్ళు వేరే లోకంలో ఉంటారు అని కొంచెం మాట దొర్లింది ఆవిడ. అక్కడ మన కింగ్ నాగార్జున గారు గట్టిగానే క్లాస్ పీకారు లాస్ట్ వీక్. బట్ నేను అనుకోవడం సంజన గారు, సుమన్ గారు వీళ్ళిద్దరిలో ఒకరు ఈ వీక్ వెళ్ళిపోతారు నేను అనుకున్న అభిప్రాయం ప్రకారం. బట్ ఆట అందరూ ఆడుతారు. బట్ తనూజ మొదటి నుంచి కూడా అన్నిటికీ ఏడ్ చేస్తుందన్నా కూడా తనూజ టాప్ 5లో ఉంటుంది. ఇది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. అది మేబీ ఎందుకనేది మనకు కొన్నిసార్లు రీజన్ బిగ్ బాస్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. బట్ ఆమె కొన్ని టెక్నికల్ గా ఆడుతుందిగా. ఇప్పుడు నిన్న పువ్వులు గుచ్చేదే చూడండి, మొన్న ఎపిసోడ్ లో డీమాన్ పవన్, భరణి గారు, తనుజ 3 ఆడారు. 3లో కల్లా ఈమె ఎక్కువ పువ్వులు పిచ్చిందిగా. ఆ పవన్ మొదటి నుంచి కూడా వచ్చి మీద పడిపోతుంటాడు. ఆయన దయాగాడి దండయాత్ర అన్నట్టుగా పవన్ అనేవాడు భరణి గారిని ఇద్దరిని తోసేశాడు. కానీ లాస్ట్ లో చూస్తే తనుజ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, 59 పువ్వులతో ఆమె గెలుచుకుందిగా. మరి ప్రతిదీ కూడా చాలా టెక్నికల్ గా మైండ్ గేమ్ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆస్ట్రేలియా వాళ్ళకి భలే ఆడుతుంది ఆమె అంతే. సో టాప్ 5లో చూసుకుంటే తనుజ ఉంటుంది, ఇమాన్యుల్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, పవన్ ఉంటాడు. ఇక్కడ భరణియా రీతునా అనేది డౌట్. బట్ మిగతా సుమను, సంజన వీళ్ళు రీతు వెళ్ళిపోవచ్చు. భరణి గారు వీళ్ళు 5 ఉంటారా అనేది ఇక డౌట్. ఈ 4 అయితే ఫిక్స్, 3 అయితే ఫిక్స్ అబ్బా. కళ్యాణ్ ఫిక్స్. బట్ కళ్యాణ్ కామన్ మ్యాన్ కాబట్టి ఆయన కప్పిస్తారా ఎవరా అనే విమర్శ కూడా బయట వినిపిస్తుంది. తనుజ టాప్ 5లో ఉంటుంది, కళ్యాణ్ ఉంటాడు, ఇమాన్యుల్ ఎలాగా మొదటి నుంచి గేమ్స్ బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు మన లెక్కల గేమ్ తీసుకోండి, ఆ రీతు మరీ దారుణంగా ఆమె చిన్న లెక్కలు కూడా చెప్పలేకపోతుంది. ఆమె 23, 22 కావాలంటే 11, 22 కదా. నెక్స్ట్ 63 అంటే 7 9 63, 9 7 63, 7 9 63, 9 7. అలాంటి టేబుల్స్ కూడా చిన్న చెప్పలేకపోతుంది.
అన్నీ ఎవడు కళ్యాణ్ చెప్పాడు, తర్వాత ఇమాన్యుల్ చెప్పేశారు కదా లెక్కలు, ఏమి చెప్పలే. అంటే మేబీ ఈ మధ్య జనరేషన్ అలా ఉన్నారు. ఇప్పుడు అన్ని పైగా స్వైపింగ్ ఒకటి, క్యూఆర్ కోడ్ స్కానింగ్, అమౌంట్ కొట్టడమే. ఇప్పుడు ఒకప్పుడు అంటే 500 ఇస్తే తిరిగి ఎంత వస్తుందని లెక్కలు తెలియాలి. ఇప్పుడు అవసరం లేదుగా. అందుకు మేబీ రీతు కూడా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వీక్ అయినా. భరణి గారు, తనూజ, ఇమాన్యుల్, కళ్యాణ్, డీమాన్ పవన్ ఉంటారని నేను అనుకుంటున్నాను. టాప్ 5 లో వీళ్ళు ఉంటారు. సార్ ఫైనల్ గా ఈ సీజన్ అంతగా హిట్ అయిందంటారా? సీజన్ నాకు ఎందుకు అంత అంటే ముందు సీజన్ తో పోల్చితే అంతగా హిట్ అవ్వలే అని నా అభిప్రాయం. బట్ వాళ్ళు మధ్య మధ్యలో డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసి మార్చుతూ వచ్చారు కాబట్టి అంటే 5వ వారం వరకు అంత అనిపించలేదు, కానీ 5వ వారం తర్వాత కాస్త ఇంట్రెస్ట్ కలిగింది. ఈ కామనర్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడము, మధ్యలో ప్రియా లాంటి వాళ్ళని తీసుకురావడము, తర్వాత ఎవరెవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు చూడండి. ఆవిడెవరో ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది, తమిళ్లో కూడా చేసిందట, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆవిడ వైభవ్ ఎవడో పేరు నిఖిల్ అని కూడా వచ్చాడు, ఆడ వెళ్ళిపోయాడు. రకరకాల అందరూ మొత్తం వచ్చిన 5-6 అందరూ వెళ్ళిపోయారు. కాకపోతే శ్రీజ రీఎంట్రీ ఇచ్చినా కూడా ఉండలేకపోయింది, ఆమె వెళ్ళిపోయింది. బట్ రీఎంట్రీ ఇచ్చిన భరణి గారు మాత్రం నిలదొక్కోగలిగారు. బట్ భరణి గారి గొప్ప వస్తుంది లేదు పక్కన పెడితే టాప్ 5 లో ఉంటే అవకాశం ఉంది. పైపెచ్చు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని ఏకైక వ్యక్తి హౌస్ లో ఎవరంటే భరణి గారే. మిగతా అందరూ కెప్టెన్స్ అయ్యారు. సంజన నుంచి కళ్యాణ్, పవన్, తనూజ, రీతు అందరూ కెప్టెన్స్ అయ్యారు. ఎక్సెప్ట్ సుమన్ కూడా కెప్టెన్ అయ్యారు. వాడి పేరు గౌరవ్ తో పాటు సుమన్ కూడా కెప్టెన్ అయ్యారు ఒక వీక్ లో. ఒక్క భరణి గారే కెప్టెన్ అవ్వలేదు. బట్ ఆ ఏజ్ లో కూడా ఆయన మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఆ షోల్డర్ కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా బాగానే ఉంది. బట్ టాప్ 5 లో అయితే ఉంటాడు. గౌతమ్ కూడా వచ్చి అదే చెప్పాడు, డాక్టర్ గౌతమ్ కూడా వచ్చి, మీరు కెప్టెన్ ఎందుకు బాధపడతారు, మీరు కెప్టెన్ అవని వాళ్ళు కూడా కప్పు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు కెప్టెన్ అవ్వకుండా కూడా కప్పు కొడతారు మీరు అని కూడా ఒక భరోసా ఇచ్చి వెళ్ళాడు. ఆయనతో పాటు అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ ఆడినప్పుడు గౌతమ్తో ఓడిపోయాడు ఈయన, ఎవరు మన భరణి గారు. సో నిన్న మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టడంలో డీమాన్ పవన్ కన్నా భరణి గారు బాగా ఆడారు, బాగా ఆడి గెలుచుకున్నారు. సో ఫస్ట్ ఫైనలిస్ట్ కి భరణి గారే వెళ్ళిపోతున్నారు. సో ఓవరాల్ గా నాకు అనిపించింది అంటే భరణి గారు, తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమాన్యుల్ వీళ్ళ 5గురే ఫస్ట్ టాప్ 5 లోకి వెళ్తారు. ఆ టాప్ 5 లో ఆ 2 వారాలు ఏదో తేలిపోతుంది కదా ఎవరు. అందులో కూడా మళ్ళీ ఒక్కొక్కరికి అమౌంట్ ఇచ్చి చూపుతారు, మీరు అమౌంట్ ఇచ్చేస్తారా, ఫైనల్ వరకు వెళ్తారా, మీకు 50 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం మీదని. ఆ హడావడి ఎప్పుడు ఉండేదే. చూద్దాం మరి కప్పు ఎవరికి వస్తుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.